సో ఇక్కడ చూడండి ఒక సీనియర్ సిటిజను. ఏందే పెద్ద మనిషి, ఏం పేరే మీ పేరు? బాల మల్లేష్. ఎంత ఉంటుంది వయసు మీది? 80 చిల్లర అన్నట్టుగా. 80 మీద. ఏ ఊరు మీది? మండలం మండలం బండరాయిరాల. ఓహోహో, హైదరాబాద్ బిడ్డ అన్నట్టుగా. సో బాగానే వచ్చారే చూడ్డానికి. మీ వయసు బతకాలంటే మాకు కొద్దిగా కష్టంగానే, ఎందుకంటే ఏ కరోనా అంటే అక్కో చెల్లి వచ్చిందంటే మేము బతకలేము ఇక. ఏం పేరు అక్క మీ పేరు? రాజేశ్వరి. సో మంచి లక్షణం. అసలు రాజేశ్వరి పేరు ఈ కాలంలో అసలు పెట్టుకుంటలేరు ఎవరు. మీరు అప్పుడు ఏమున్నది, తల్లిదండ్రుల మాట విన్నారు, పద్ధతిగా వ్యవహారంగా పెరిగారు, ఎదురు తిరగకుండా ఉండేది. ఇప్పుడు మొగును కొన్నాము, చెల్లని కొన్నాము, వాళ్ళని కొన్నాము అని అందరినీ తిరగబడతారు. ఎంత మమత ఉంది తెలియదు కదా. ఎవరో చోటు, ఏం పేరు చోటు? కౌశిక్. చిన్న కొడుకు. ఏం చేస్తాను? గుడికి వచ్చినావు, చదువుకుంటలేవు నువ్వు. మరి ఏం చేస్తలేవు అంటున్నావు కదా. చదువుకోవడమే నువ్వు చేయడము. ఆ తర్వాత చదువు అయిపోయిన తర్వాత జాబ్ చేస్తావు, జాబ్ తర్వాత పెళ్లి చేస్తారు. చెప్పురా సిస్టర్. ఏం పేర్రా? ఓ, వెరైటీ పేర్లు వస్తున్నాయి. గంగోత్రి, ఏం చేస్తావు? బీటెక్ ఫస్ట్ ఇయర్. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 4 years టు కంప్లీషన్ ఆఫ్ యువర్ ఇంజనీరింగ్. ఏమనుకుంటున్నావు ఫ్యూచర్లో ఏం కావాలని? అంటే అన్ని జాబులు మంచిగా కావన్నట్టు, ఒక్క మంచి జాబ్ ఉంటుంది అన్నట్టు. ప్యాకేజ్ ఆఫ్ శాలరీ. మరి ఫ్రెషర్స్కు మాత్రము ఏ జాబ్ అయినా పర్లేదు, మనకు 1 year 2 years ఎక్స్పీరియన్స్ రావాలనుకుంటారు. సో ఐఎమ్ ఆల్సో బీ ఎక్స్పెక్టింగ్ అండ్ ఆల్సో ప్రే టు గాడ్. మంచి జాబ్ రావాలి, మంచి సెటిల్మెంట్ కావాలి, మంచిగా లైఫ్లో ఉండాలి. ఓకే అమ్మా, కలుస్తాం. ఏం బ్రదర్, ఏం పేరు బ్రో? అరుణ్. ఎక్కడ నుండి? మహబూబాబాద్ కంబాలపల్లి. అరే మీ కంబాలపల్లిలో ఎవరు ఒక పర్సన్, ఫేమస్ పర్సన్ ఉండే, ఎవరు? చక్రి. ఏదో పని మీద వచ్చారని దర్శనానికి వచ్చారు. సో మీ ఫ్రెండ్స్కి ఏం చెప్తావు? పేరెంట్స్ తోటి అంటే ఫ్యామిలీతో వచ్చావా? మీ ఫ్రెండ్స్కి ఏమని చెప్తావు? లైవ్లో వస్తున్నావు. మా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇక్కడ అందరూ దర్శించుకోవాలని చెప్తావా? ఓకే బ్రో. ఏం చేస్తావు? అదే ఎల్కేజా యూకేజా? అట్లే చెప్పు, ఇంటర్మీడియట్ అట్లా అని. అరే కొట్టి మస్తు దీన్ని నిలబడ్డావురా ఆ స్టైలు. ఏం పేరు నీ పేరురా? నీ పేరు అడిగినా. సహస్ర. డి యు నో ది, నీకు తెలుసా దాని మీనింగ్ ఏంటిదో? సహస్ర ఈ రోజున ఐనవోల్ టెంపుల్కి వచ్చింది. అదేంటిది? అదేంటిది భయపడ్డావు? నువ్వురా, ఇద్దరు సేమ్ డ్రెస్ వేసుకున్నారు. చెప్పురా, ఏం పేరు? విష్ణుప్రియ. ఎన్నో క్లాస్ మరి ఇద్దరు? నువ్వు ఫస్ట్, నువ్వు చెప్పు. నేను యూకేజీ. నువ్వు నా క్లాస్మేటేనా? అరే బుక్స్ కొన్నావు మరి? కొనవా? కొన్నాను. ల్యాప్టాప్ ఉందా నీకు? ఎప్పుడు కొంటావు? లేదు. ఏ ఊరు మరి? ఏ ఊర్రా? రామంతపూర్. ఎక్కడ రామంతపూర్? హైదరాబాద్ రామంతపూర్. వరదొత్త మునిగిపోతాంటే వర్షం వచ్చినప్పుడు అలా ఆడిపోతుంది. ఇప్పుడు మునుగుతలేదా? నారపల్లిదా? రామంతపూర్ అంటే సిటీ మన ఉప్పల్ ఉంటాయి కదా, ఆ రామంతపూర్ అనుకున్నా. మనము ఇగో ఈ పొట్టి ఉంది. ఏ పొట్టి, నువ్వు ఎక్కడి నుండి? నీ పేరేం పేర్రా? చెప్పవా? సండ్రుగొండ. నీ పేరా? నీ పేరు నెక్కొండ పక్కకున్న సండ్రుగొండ నాకు తెలుసు, అదే కదా. నీ పేరేం పేరు? మర్చిపోయినావా? మమ్మీ
మరి ఎందుకు వచ్చినావు రైడ్కి? దేవుని కాడికి వచ్చినావా? అందరికి హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హాయ్, బాగున్నారా అను. ఫ్లైంగ్ కిస్. ఓకే, థ్యాంక్ యూ రా. సో ఇక్కడ చూడండి వ్యూవర్స్, వీళ్ళు మంచిగా వంటలు చేసుకుంటున్నారు, బోనం వండుతున్నారు అనుకుంటా. ఎక్కడ బ్రో? కొండాపూర్ జనగాం కాడ. ఓకే. సో ఇక్కడ మంచి ఫ్యామిలీతో వచ్చారు. వర్షం పడొద్దని దేవుని కోరుకుంటున్నాను. ఇగో ఈ పెద్దమ్మ చూసినావా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కష్టపడుతూనే ఉన్నది ఈ పెద్దమ్మ. బోనం వండడం కోసమేనా ఇదంతా? బోనం వండడం కోసమేనా ఈ కష్టము? ఈ కోళ్ళకి ఎవరు మనవడా? ఓకే ఓకే ఓకే, నేర్పాలి మేడం. ఎందుకంటే యంగ్ జనరేషన్కి ఇప్పుడు ఈ కాలంలో శాకం అంటే ఏంటిది, బోనం అంటే ఏంటిది, ఈ మంట పెట్టి ఏం బ్రో ఏం చేస్తారు? బీటెక్ అదే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయరా, ఫైనల్ ఇయరా? ఫైనల్ ఇయర్. సో వాట్ ఈస్ యువర్ స్పెషలైజేషన్? ట్రిపుల్ ఈ, మొత్తం కరెంటే. So after completion of your engineering, so what do you want to become in the future, and what do you want to be standing up in a position? Searching for opportunities in medical field. ఏ కాలేజీలో చదువుతున్నారు బ్రో? NIT వరంగల్. ఓ గ్రేట్, యు ఆర్ NIT కుర్రోడు అన్నట్టు చూసినావు. ఆయన వల్ల ఒక NIT కుర్రోడు సంప్రదాయాలకు విలువిస్తూ అమ్మ నాన్నలకు గౌరవిస్తూ తన యొక్క పాత్రను పోషిస్తున్నాడు. వ్యూవర్స్, ఇది ఒక్కటి మాత్రం గమనించండి, చదువుకోవడం మా అయ్య 30 ఎకరాలు 40 ఎకరాలు 100 కోట్లు ఇచ్చినాను కాదు, సంప్రదాయానికి విలువియండి. ఇక్కడ NIT కుర్రోడు ఉన్నాడు. సో చూడండి, ఇక్కడ వ్యవసాయం చేసుకునే వాళ్ళు, బిజినెస్ చేసుకునేవారు, ఏదో ఇక్కడ అమ్మ చూస్తున్నావు కదా ఈ అక్క, మనము ఇక్కడ సాపత్ బండలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, మన ఇంట్లో మాత్రం మార్బల్ అని చూడొద్దు. దేవుని దగ్గరికి వస్తే అందరం సమానము. అయినా పర్లేదు, NIT స్టూడెంట్ కూడా అమ్మకు సహాయం చేస్తున్నాడు ఇది సంప్రదాయం కోసమని. వ్యూవర్స్ చూడండి, కంపల్సరీ మన సంప్రదాయాలు పాటించాలి. ఈ అమ్మ వాళ్ళది బోనం చేసినట్టున్నారు. అమ్మ ఎక్కడి నుండి వస్తున్నారు? భూపాలపల్లి. ఏది కరెంట్ అక్కడ జనక ఉన్నది పెద్దది. మొన్న అదేమో ఊరు కూడా కొట్టుకపోయింది కదా, మోరంచ వాగు వచ్చి కొట్టుకపోయింది కదా. ఏం పేరు సార్ మీ పేరు? చంద్రమౌళి. అమ్మ పేరు సుభద్ర. మా అక్క పేరే. ఆ చిన్నక్క పేరేం పేరు? దివ్యశ్రీ. ఈ కోలాగా యశ్వంత్. ఏది యశ్వంత్ ఎక్స్ప్రెస్ నీ పేరే కదా వచ్చింది, నువ్వు పుట్టంగానే పెట్టినట్టున్నారు అది. ఈ 100% బాబు. ఏం పేరు ప్రభు? తినలేదా? తిననట్టున్నావు కదా ఇంకా? తిన్నావా? మరి వాయిస్ ఏమైనా డల్గా అయింది, స్పీకర్ మిగాలే మరి. సో ఏం చదువుకుంటున్నావు బ్రో? 8th. ఏ పటేలా నువ్వు చదువు లేదా? 5th. నేను LKGని. ఇక ఈ బ్రదర్ చూడు తగ్గేదే లేదనుకుంటే పుష్ప 4 అన్నట్టునా. ఎందుకంటే మనం ఇన్ని కష్టాలు చేసింది ఆ కూటి కోసమే, కోటి విద్యలు అంటారు. ఆ కూడు కూడా టైం తిరగకపోతే మనం ఎంత సంపాదించినా వేస్టే. తినాలి బ్రో, డిస్టర్బ్ చేయను. బ్రదర్ మీ పేరేం పేరు బ్రో? నాగరాజ్. బుస్ అన్నట్టు కాటెత్తాడు తేడా వస్తే. ఏం చేస్తారు బ్రో? ఫార్మర్. ఏది బ్రో, మాకు తిండి పెట్టేది, దేశాన్ని ముందుండి నడిపించేది. ఒక పూట తిండి తగ్గుతూనే అయ్యో సార్ నాకు వర్క్ ఎక్కువైంది అంటారు. అలాంటిది మీరు దేశానికి అన్నం పెట్టే రైతువి, నువ్వే మాకు అసలు గౌరవించదగిన ఫస్ట్ పర్సన్వి. సో ఇక్కడ కూడా ఇంకో ఫ్యామిలీ కూడా బోనం ఉండేది, వాళ్ళు రెడీగా ఉన్నారు మొక్కులు తీర్చడం కోసం. సాబు కొబ్బరికాయ కొట్టిండు. ఏ ఊరు సాబు? ఈ సాబు భూపాలపల్లి సాబేనా? అక్కడ భూపాలపల్లి, ఇక్కడ భూపాలపల్లి. ఇద్దరు తెలుసా లేకపోతే ఒకే ఫ్యామిలీ లేదు వేరే వేరే? మీరు తెలియకుండానే వచ్చిరన్నట్టు వీడికి. ఈ గుండుకు కారణం ఏంటిదో అంటే అదే ఈ గుండు చెప్పడం కొద్దిగా కారణం ఉంటుంది. వ్యూవర్ చూడండి, ఆ గుండుకు కూడా మంచి నామాలు ఎట్లొచ్చినాయి చూడ. గుండు. ఈ గుండు పేరు ఏం పేరు మీకు తెలుసుకోవచ్చా? దానియా. ఏమో మహారాణి లక్షణాలు కనబడతానైతే. లండన్ అమ్మాయా? ఓ లండన్ అమ్మాయి, ఇటు చూడు. ఆయనలో లండన్ అమ్మాయి చూశారు కదా. లండన్ అమ్మాయి ఇట్లా ఉంటుంది. తెలుగు అసలు అర్థం కాదు, వీడి పిచ్చోడు వచ్చింది అనుకుంటుంది. దానియా హాయ్. దానియా హాయ్. ఇక్కడ
నామాల దానియా లండన్ దానియా ఇగో చూడండి అగో చూసినావా లండన్ దానియా. సో మనకి ఇక్కడ మొక్కు ఐర్లాండ్లో మొక్కు తీసుకోవడం కోసం లండన్ నుంచి దానియా వచ్చిందండి. మన అదృష్టము లండన్ అమ్మాయితో మనం ఈరోజు కలిసినామంటే. సో వీళ్ళందరూ ఇక్కడ 10 మంది దాకా ఉన్నారు. వీళ్ళందరూ మన భూపాలపల్లి వాసులు అన్నట్టు. ఓకే సార్, థ్యాంక్ యూ. చూడండి బ్రదర్స్, ఈ అక్క బెల్లం తరుగుతుంది. మన సంస్కృతి అనేది ఇలా ఉండాలి. మనిషికో పని చేసుకుంటేనే పని జరుగుతుంది. ఇక వద్దులే, అక్క ఇష్టం లేనటువంటి ఫేస్ అట్లా పెట్టింది. అక్క మా పెద్ద అక్కని అడుగుదాం. అక్క ఏం పేరు అక్క? ఇక్కడ నుండి రాధా. ఈ రాధ అంటే ఏ ఊరు నుంచి వచ్చానండి? కొత్తగూడెం. అందరు దూరం నుంచి బాగానే దూరం నుంచి. కొత్తగూడెం అక్కడ పవర్ ప్లాంట్ ఉన్నది, ఇక్కడ భూపాలపల్లి అక్కడ పవర్ ప్లాంట్. సార్ మీ పేరు? సార్ రాజయ్య. సో కొడుకు దగ్గరికి వచ్చిర్రు అన్నట్టు రాజన్న మల్లికార్జున స్వామి దగ్గరికి. బ్రో, సో కుడ్ ఐ నో వాట్ యు డూ ఫర్ లివింగ్? I'm in Ireland. I work in IT software employee. Oh. Yeah, I came for holiday. So you are the second in abroad person because of that. Dania belongs to the UK. Yeah. So I spoke in even then she is a kid. I see is not able to speak in English. But you are a gentle guy to how to be trap, how to convince, how to control the candidates. What's the clients? No, it depends on him. It's not on you. It depends on him. The way they live. That's how it is. So even then, why should I do this kind of hobbies? So nowadays we didn't have a kind of a culture to how to maintain this value the our tradition. It's good to promote the culture. In this Yeah. way. What you are doing is good. Yeah, so even then some of the person doesn't know this. So who have a father, families are giving to the properties on more than 100 crore, 20 crores and 50 acres and 100 acres. But I'm focusing, so we have to be to respect and we have to be control the what is the tradition. Passing the tradition to other generation. Could you give me some motivation sentence to our viewers, our Respect Indians? the culture, respect the religion. So tell me, so on your own words, our viewers. Respect the culture, respect the religion, respect family. Brother, చూస్తున్నారు కదా, కుడ్ ఐ నో వాట్ యువర్ నేమ్? శివ. ఇగో శివ గారు ఇతను ఐర్లాండ్లో జబర్దస్త్ జాబ్ చేస్తున్నాడు. నేను తెలంగాణలో మాత్రం జబర్దస్త్గా తిరుగుతా గుల్ల చుట్టూ. నేను కూడా చిన్న ఫైనాన్షియల్ అనలిస్ట్నే. కానీ నేను ఉన్నటువంటి పొజిషన్కి, అతను ఉన్నటువంటి పొజిషన్కి అసలు వీడికి వస్తాడు కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐర్లాండ్ డానియాని చూసినాము, ఇప్పుడు యూకే డానియాని చూసినాం, ఇప్పుడు ఐర్లాండ్ శివాని చూస్తున్నాము. కానీ వీళ్ళ తల్లిదండ్రులకు హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే సంప్రదాయాలకు విలువ ఇవ్వడము, అది ఆ సంప్రదాయాన్ని పిల్లలు పాటించడం అనేది, ఐర్లాండ్ అబ్బాయి ఇక్కడికి రావడం అనేది చాలా రేర్. ఎందుకంటే నీకు సండే వస్తే నేను ఎక్కడో ఒక రీసార్టో లేకపోతే ఫ్రెండ్స్ తోటో అటో ఇటో ఏదో చెట్ల కిందికో తోటకాడికి వెళ్ళిపోయే కాలం ఈరోజు. కానీ గుడికాడికి రావడము, వాళ్ళ యొక్క పాత్రను పాటించడము. థ్యాంక్ యూ బ్రో. తెలుగు మాట్లాడతారు బ్రో కొద్దిగా? వస్తా, తెలుగు కాదు, హిందీ మే బి మై బాత్ కరుంగా, తమిళే సొల్లుము. హిందీ మేము తెలుగులో చెప్పు, కొద్దిగా మంచిగా బ్యూటిఫుల్గా మాట్లాడుతున్నావు. ఏం లేదు, మన రిలీజన్ని మనం కాపాడుకోవాలి, మన కల్చర్ని మనం కాపాడుకోవాలి, పేరెంట్స్ దగ్గర నుంచి తీసుకోవాలి అవన్నీ. ఎవ్రీ 3 years 2 years వెళ్ళి ఇవన్నీ తిరిగేసి మేడారం గద్దెల దగ్గర పోయి అక్కడ చూసుకొని అక్కడ నుంచి రిటర్న్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ అండ్ హ్యాపీ జర్నీ. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఐఎమ్ టు సెటిల్ అండ్ టు సోన్ గో టు యువర్ హోమ్ వెరీ వెల్. బ్రో నువ్వు కూడా ఐర్లాండ్కు మంచిగా వెళ్ళాలి, మంచిగా రావాలి, ఖాందానా బడి కావాలి. సో బ్రదర్ మనకి ఇక్కడ కూడా ఒక ఫ్యామిలీ ఉన్నది. సో ఈ ఫ్యామిలీ చూడండి బోనాలు కూడా రెడీ చేశారు. ఇక్కడ ఎవరు మెయిన్ లీడర్? అందరు లీడర్లే. మరి అందరు లీడర్ రావాలి కదా, రాణులు రావాలి, రాజులు రావాలి. అగో వాళ్ళే పెద్ద లీడర్లు, నామాలు పెట్టుకున్నారు చూసినావా? రావాలి సార్, మీరు ఒకసారి ఇక్కడికి రండి. యూట్యూబ్ ఛానల్. ఏ ఊరు నుంచి వచ్చారు సార్? నల్గొండ బిడ్డ మీరు? అరే మా నల్గొండ బిడ్డ ఇటు పోయింది కదా, అంటే మా భార్య మాసాన్పల్లి. సార్ రండి సార్, ఏం పేరు సార్? అచ్చాలు. మీరు సార్? సత్తయ్య. మంచి పేరు సార్. ఏ ఊరు సార్ నల్గొండలా? నార్కెట్పల్లి. ఓ మన గుంటూరు రోడ్లో ఉంటుంది. ఓకే సార్. ఈ అమ్మతో మాట్లాడదాం. అమ్మ చెప్పాలి, మంచిగా కలర్ఫుల్గా డ్రెస్ వేసుకున్నారు, అన్ని తీర్లు ఉన్నారు. నవ్వద్దు, ఇక ఎప్పుడు కవరేజ్లోకి వస్తారు లైవ్లో.
ఎప్పుడు నాతో మాట్లాడు తమ్ముడు వచ్చింది కదా, తమ్మి బాగున్నా తమ్మి ఏం చేస్తున్నావు తమ్మి, బక్కగా అయిపోయినా మరి కొద్దిగా దుడ్డుగా వాకింగ్ చేయాలి. అదే నువ్వు వస్తేనే సంబరం, లేకపోతే మా అక్క రాలే మా బావ రాలే ఏమనుకుంటాడు. మీ తమ్ముడు ఇప్పుడు ఈ తమ్ముడు షూటింగ్ కోసం అని వచ్చినావు అంతే. ఆ తమ్ముడు తిన్నావు నన్ను పిలిచిండు మర్యాదపూర్వకంగా, ఈ తమ్ముడు తీసింది చూస్తావు కదా, అరే మా తమ్ముడు పిలిచినప్పుడు ఇంకో తమ్ముడు తీసిండు అని వీడియో. అక్క ఏం పేరు అక్క? అండాలు. అస్సలు నేను సినిమాలల్లా సీరియలల్లో చూసిన పేరుని ఇప్పుడు డైరెక్ట్ వింటాను. అమ్మ మీ పేరేం పేరమ్మా? కలమ్మ. అందరు కలుపుకపోయా అమ్మ, అందుకే నవ్వుతాను. మరి అట్లా ఉంటేనే అన్ని తీర కలుసుకుపోతారు, లావు ఉంటాయి లేని రోగాలు వస్తాయి. అమ్మ మీ వయసు ఎంతమ్మా? 60 ఏళ్ళు ఉంటాయి అమ్మ. మంచిదమ్మా, ఆరోగ్యంగా ఉన్నావు నువ్వు. ఆ బతుకు మేము బతకాలంటే రాసిపెట్టి ఉండాలి. అక్క వెనకకు వచ్చింది బ్యాక్గ్రౌండ్లోకి. అయ్యి అక్కని అడుగుదాం. అక్క ఏం పేరు అక్క? వాణి. ఎవరు వాణి? ఏరి మీ సార్ వాణి? రమేష్ సార్ అక్కడ ఉన్నాడు. వాణి అంటే సరగాలు మ్యూజిక్ అన్నాడు సార్. ఆ మ్యూజిక్ నువ్వే అన్నట్టుగా, మంచి అయినా చెడైనా. రమేష్ సార్ రాండి సార్, దగ్గర రాండి. మీ జోబులు ఏమున్నా తీసుకోనిలే నేను. ఓకే సార్, సారీ సార్. మీకు ఈ టెంపుల్ గురించి ఏమనుకుంటున్నారు? మీకు ఎప్పటి నుంచి తెలుసు? ఒక 3 years నుంచి, అంతకుముందు తెలుసు కానీ ఎప్పుడు రాలేదు. 3 years బ్యాక్ వచ్చాము. మంచిగా అనిపించింది, మళ్ళీ ఇంకా రావాలని మళ్ళీ వచ్చింది. ఓకే థ్యాంక్ యూ సార్. అక్క చెప్పాలి మీరు. నేను ఒక 3 years నుంచి వస్తున్నాను. మాది నార్కటపల్లి మండలం, ఔరవాణి గ్రామం, నల్గొండ డిస్టిక్. ఇక్కడ మాకు మంచిగా అనిపించింది. అందువల్ల 3 years నుంచి ఇక్కడ మాకు మొక్కులు మొక్కినందుకు మా యొక్క కోరికలు తీర్చుకుంటూ మా మల్లికార్జున స్వామి ఈ సన్నిధిలో మేము బోనాలు చేస్తున్నాము. మా యొక్క మొక్కులు మంచిగా తీరుతుంది కాబట్టి భగవంతుడికి మేము మొక్కిన మొక్కులు తీరుస్తున్నాయని మళ్ళీ వచ్చినాము. ఈ బోనాలు మళ్ళా చేసి. ఇప్పుడు ఈ అక్క మాట్లాడకపోవడం కారణం భయం మీరేనా? మీరు ఇంత మంచి నీట్గా మాట్లాడుతున్నారు, ఒకవేళ తప్పులు పోయినాయి అనుకో ఆ సార్ బెత్తం పట్టుకొని కొడతారు అన్నట్టు, ఇంటికాడ మాటలతో కొడతారని. ఏరా మాస్టర్స్ చెప్పాలి, మాట్లాడితేనే మాట్లాడవు, లేకపోతే ఎల్లో డట్టి ఫెల్లో అవుతావు. ఏం పేరురా? అట్లా ఉండాలి, బ్యూటిఫుల్ మాటలు కూడా మాట్లాడాలిరా. చెప్పు ఏం పేరు? అశ్విత. సో ఎన్నో క్లాస్ చదువుతున్నావు? 10th. ఇప్పుడు వచ్చావు. ఓకే, ఆల్ ది బెస్ట్ యువర్ ఫ్యూచర్ కెరియర్. ఎందుకంటే 10th క్లాస్ అనేది జీవితంలో మన జీవితంలో ఏంటంటే పెద్ద ఘట్టం అన్నట్టు. ఆ మెట్టే పెద్ద మెట్టు, ఆ మెట్టెక్కి నేను అన్ని చిన్న మెట్లు అవుతాయి, కానీ మెక్కడం ఎక్కుడే. ఎందుకంటే డిగ్రీ దాకా ఎక్కుతూనే ఉండాలి, మెట్లు ఒక్కొక్కటి పాస్ అవుతూ. అరే చోటు బక్కగా ఉన్నారా, తింటలేరా? కరెక్ట్. నీది ఎవడు గుంజుకుంటలేడు, దగ్గర ఏం కాదు. ఓకే. ఏం పేరా? చరణ్ తేజ్. 2 పేర్లు నువ్వు. మరి ఒక్కటి సింగిల్గా ఉన్నావు గారు, 1/2 plate లెక్క. ఎన్నో క్లాసు? 8th. ఏ స్కూల్? గవర్నమెంట్ స్కూలా? మీ గవర్నమెంట్ స్టూడెంట్స్కు, మీ ఫ్రెండ్స్కు ఆయరా మేము అయిన వాళ్ళకి వచ్చినామని చెప్పు. గ్రీటింగ్ చేయి. ఒకడే ఉన్నాడు ఫ్రెండ్? ఎంతమంది? అంతమందికి చెప్పు. బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళు లేడా మీకు స్కూల్లో ఫ్రెండ్స్? అశోక్, సునీల్లో లేదు? అరే వాడు రాగానే ఇటు రారే బాడుకో అంటారు కదా. అరే నువ్వు బతుకునే కష్టం రా. మరి నువ్వు బర్త్డే వాళ్ళతో సెలబ్రేషన్ చేసుకుంటావు? మమ్మీతోటి అంటావా? మరి ఇక ఫ్రెండ్స్ వానికి ఇప్పుడు ఆయన పేరు చెప్తేనే రేపు రోజు నీకు చాక్లెట్ అయినా మంచిదైనా చెడైనా వాడే వెళ్తాడు నన్ను తలుచుకున్నాడని. ఓకే ఇట్రారా, నువ్వైతే గట్టిగా మాట్లాడేట్టున్నావు. ఏం పేరు? నితీష్ కుమార్ గడ్కరీ లెక్క మినిస్టర్ అవుతావా? ఎన్నో క్లాసు? 6th క్లాస్. 5th అయిపోయి 6th. ఏ స్కూల్ నువ్వు? శ్రీ చైతన్య. ర్యాంకులు కొడతావన్నట్టు, అందుకే దూరం పోతాను, నేను దొరకబడతారని. సో నీకైనా ఫ్రెండ్స్ ఉన్నారా? ఉంటారు నీకు. హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి. పేరు చెప్పు. పేరు లేవా వాళ్ళకు? చరణ్గా హాయ్ రా మేము అయిన వాళ్ళకి వచ్చినామని చెప్పు. చెప్పు ఏం కాదు. ఐలోని మల్లికార్జున స్వామి దగ్గరికి
మల్లికార్జున స్వామికి వచ్చినాం. హాయ్ రా, స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, రేపు కలుస్తాను చెప్పు, రేపు వెళ్తానుగా. ఓకే. అరే చంటి, దొంగ చూపులు ఇట్రా. ఏం పేర్రా? యశ్వంత్. అదే నువ్వు ట్రైను, నువ్వేనా క్లాస్ మరి? 8th 7th పాస్ అయినావా? ఇంత పొట్టిగున్నప్పుడు పాస్ అయినావా? ఎన్ని మార్కులు వచ్చినాయి 7th? ఓకే ఓకే. సో వీళ్ళుగో మనకు కూడా ఇది కలిసి వచ్చిన టైం అన్నట్టు. బోనాలు ఇగో బోనాలు ఎత్తుకునే టైము మనకు 4 బోనాలు, తూర్పు పడమర ఉత్తర దక్షిణం అన్నట్టు 4 బోనాలు కలిసి వచ్చినాయి. చూడండి వ్యూవర్స్, మనకు సార్ భర్తనే ఓ వచ్చి చూడు, అలా చూపిస్తాడు నీ మనవాడు. చూడండి వ్యూవర్స్, ఇక్కడ వాట్సాప్ ఓపెన్ చేయి, యూట్యూబ్ ఓపెన్ చేయి. చూడండి వ్యూవర్స్, ఇగో ఇక్కడ మన తెలంగాణ ఆడపడుచులు బోనం ఎత్తడం జరుగుతున్నది మన ఐనవోలు టెంపుల్లో. 1 సెకండ్ సార్. చెప్పండి, ఇది చూసుకో, చూపిస్తా ఇక్కడ వచ్చిన తర్వాత. చూడండి వ్యూవర్స్, వాళ్ళు మొక్కుతున్నారు. మొక్కడమే కాకుండా అలా మొక్కులు ఇగో తీసుకుంటున్నారు. వాకింగ్ టాక్ విత్ రామన్ విత్ RAAN. ఏం అట్లా అని కొట్టు, సెర్చ్ జై మల్లికార్జున స్వామికి, ఐనవోలు స్వామి మల్లికార్జున స్వామికి. సో మా ఇంటి ఆడపడుచులు, మా అక్క, మా చెల్ల, మా చిన్నవ్వ, మా పెద్దమ్మ అందరూ సో ఈరోజు మనకు ఈ నల్గొండ బోనాలు ఎత్తుతున్నారు నల్గొండ వాసులు. ఇక్కడ వీళ్ళ సీనియర్ సిటిజన్స్ ఏదైనా పర్లేదు ఒక సంప్రదాయం తెలవాలంటే పెద్దవాళ్ళు ఉంటేనే సంప్రదాయం, సంస్కారం, పద్ధతులు, వ్యవహారాలు మంచి చెడు నడిపించుకుంటూ చేస్తారన్నట్టు. కాబట్టి పెద్దవాళ్ళు అనుకోవద్దు. సో చూడండి వ్యూవర్స్, మనకి ఇక్కడ మల్లికార్జున స్వామి ఐనవోలండి. సో మనకి ఈరోజు వాతావరణం చల్లగా ఉందండి, వర్షం పడుతుంది అనుకున్నాము. ఒక 5 minutes 10 minutes అట్లా చిన్న తెప్ప పడిపోయింది అలుకు చల్లినట్టు. సో ఈ ఏరియా మాత్రం మనకి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతం మాత్రం చాలా సందడిగా ఉంటుంది. దర్శనానికైనా పర్లే, వచ్చినటువంటి భక్తులు వాళ్ళు ఇక్కడ ఉండడానికి, పడుకోవడానికి ఏదైనా పర్లే, అన్ని విధాలు ఇక్కడ ఉంటుందని ఇక బోనం ఎత్తారండి. చూస్తున్నారుగా వ్యూవర్స్, మనకు నల్గొండ బోనాలు ఎత్తడం జరిగింది. వస్తుంది బ్రో, మిస్ అయిందా? సో కొందరు బోనం మొక్కు చెప్పిన వాళ్ళు వాళ్ళ యొక్క వంటలు కూడా అయిపోయినాయి, వాళ్ళు తినడం. వాళ్ళు ఇక్కడ ఒక బోనము రెడీ అవుతున్నది, దీపం పెడుతున్నారు అమ్మవారు. ఇగో ఈ కోలాగ స్మైల్, అసలు హాఫ్ స్మైల్ వస్తుంది కోలాగకు. ఆల్రెడీ లైవ్లో ఉన్నావు నువ్వు. ఏం పేరు బ్రో, ఎక్కడ నుండి? మహాదేవ్పూర్. సో ఏం పేరు బ్రో? భరత్. ఏం చేస్తుంటారు మీరు? అదే ఎల్కేజీ యూకేజా? డిగ్రీ ఫస్ట్ ఇయర్. అట్లా అని క్లారిటీ. ఏ గ్రూపు? బీసీఏ. చూస్తున్నారా బ్రో, మహాదేవ్పూర్ నుంచి వెళ్ళి ఒక కోలాగ్ వచ్చింది ఇక్కడికి ఐనవోలు మల్లికార్జున స్వామికి. సార్ మీ పేరేం పేరు సార్? ఐలయ్య. ఐల్లోని సో కలిసి వచ్చింది సార్. మీకు కూడా వాతావరణం వర్షం పడతా అనుకున్నా. ఏం చేస్తారు సార్ మీరు? బిజినెస్ మ్యాగ్నెట్ ఇవ్వాలి ఇక్కడికి. వాళ్ళ మొక్కును ఉపయోగపడడం కోసం మన ఐలవని మల్లికార్జున స్వామి కాడికి రావడం జరిగింది. ఇగో ఆల్రెడీ బోనం కూడా అమ్మగారు
బుట్ట చెప్తున్నారు. ఇప్పుడు బోనం ఎత్తుకోవడమే. ఇక ఆ బ్రదర్ చూడు, ఈ బ్రదర్ని ఇగో మాదేపురం బ్రో చూడండి, మిస్ కాకండి లైవ్లో. మీ ఫ్రెండ్స్కి చెప్తున్నా నేను. మీ ఫ్రెండ్స్ పేరు ఏం పేరు? సాయి. ఇగో మీ వాడు చూడు చెప్పకుండా వీడికి వచ్చిండు. టెంపులే ఇక్కడ సరి అయిన అది చెప్పండి. పారిశుద్ధ్యం లేదు. దీనికి ఎండోమెంట్ వారు తక్షణమే ఈ యొక్క దేవస్థానాన్ని శుభ్రపరచాల్సిందిగా మేము భక్తులు కోరుతున్నాం. సో వ్యూవర్స్ చూస్తున్నారా, అలానే గుడికి సంబంధించిన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అయినా పర్లేదు, పరిశుద్ధ డిపార్ట్మెంట్ అయినా పర్లేదు, గుడి చుట్టుపక్కల ప్రాంతాలు శుభ్రంగా అంటే నీట్గా ఉంచడం. ఎందుకంటే వచ్చిన భక్తులకు వాళ్ళు చూడడం కోసమైనా పర్లేదు, వాళ్ళు ఏదైనా పర్లేదు, పడుకోవడానికైనా దేనికైనా పర్లేదు, నీట్గా ఉంటే ఎవరైనా పర్లేదు. సో భక్తుల సందడి అండ్ భక్తుల రద్దీ కూడా పెరుగుతుంది. అందుకోసమే ఇది నా ప్రాబ్లం కాదు, ఇక్కడ భక్తి యొక్క ప్రాబ్లము. అందుకోసమే నేను వ్యక్తపరుస్తున్నాను. ఇలాంటి ప్రాబ్లం మళ్ళీ రావద్దు. ఇప్పుడు వచ్చిన 100 మంది వస్తేనే ఇలాంటి ప్రాబ్లం వస్తారు. ఒకవేళ రేపు 1000 మంది వస్తే ఇలాంటి ప్రాబ్లం వచ్చిందంటే ఇది పబ్లిక్ ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి ఇది ఒకటి చిన్నదే, పెద్దదేం కాదు, శుభ్రత ప్రాబ్లం. చూస్తున్నారా వ్యూవర్స్, మనకు పెద్దవాళ్ళు అంటారు కదా, పెద్దవాళ్ళు మనకు ప్రతి ఒక్కరి సంప్రదాయాన్ని నేర్పిస్తారు. చూస్తున్నారు కదా, బోనాన్ని అందించిన తర్వాత మొక్కు కోసం కొబ్బరికాయ కొట్టారు. సార్ ఏం పేరు సార్? ఎక్కడి నుండి సార్? ఏం పేరు సార్? రామచందర్. ఈ రామచందర్ ఎక్కడి నుండి వచ్చారు? హన్మకొండ బిడ్డ అన్నట్టు. మన కాజిపేట అయితే వీళ్ళు హన్మకొండ నుంచి వచ్చారు. హన్మకొండలో ఏ ఏరియా సార్? పోచమ్మ కుంట. సో పోచమ్మ కుంట నుంచి వెళ్ళి మనకి ఈసారి రావడం జరిగింది. ఈరోజు ఐనవోలులో మల్లికార్జున స్వామికి ఈ బోనం అప్పచెప్పడం కోసం, వాళ్ళ మొక్కు అప్పడం కోసం. ఎంతమంది వచ్చారు సార్? 5. అమ్మా ఏం పేరమ్మా? లక్ష్మి. మీ ఇంటికే లక్ష్మి? నన్ను వెళ్ళిపోతూనే ఉన్నావు. మా లక్ష్మి ఎవరైనా తీసుకొని పోతారని మీరున్నందుకే. అందుకోసమే ఈ సార్ హ్యాపీగా ఉన్నారు. కొబ్బరికాయ కూడా కొట్టారు, ఎందుకంటే నా ఇంటి లక్ష్మి నా పక్కకున్నదని. సార్ మీ పేరేం పేరు సార్? సార్ కిరణ్ కుమార్. చూసిన లీడర్షిప్ లక్షణాలు కూడా కిరణ్ కుమార్ అని పేర్లనే ఉన్నాయి. అంటే లక్షణాలు అంటున్నా, పంచుకొని తింటాడు కరెక్ట్. మీ పేరేం పేరు మేడం? ప్రసూన్న. సో ఏం చేస్తారు మేడం? హోమ్ మేకర్ అన్నట్టు. మా ఈ ఏంజల్ ఏం చేస్తారని? బుర్ర అయితే తింటలేవు ఇంట్లో, అదైతే చెప్పకు. సో ఐఎమ్ ఈటింగ్ మై ఫ్యామిలీ బ్రెయిన్స్ అని అట్లా చెప్పకుండా. ఏ స్కూల్ రా? విచ్ స్కూల్ యూ ఆర్ స్టడీయింగ్ నౌ? యూజెర్సీ. సో నేను ఆ భాషలో నేను మాట్లాడాను సార్. సో విచ్ స్టాండర్డ్ యూ ఆర్ స్టడీయింగ్ నౌ? 7. సో అండ్ విచ్ స్కూల్? New Drovelsi. So I think so if you come after 10-15 years, maybe there is some kind of problems facing to talk with you. So we know in English, but we don't know this. So how to what is the understanding of your conversation, your pronunciation, accent will be getting some problem. నాకు కూడా ప్రాబ్లం అవుతుంది. నేను కూడా ఎక్కువ చదువుకోలేదు, తెలుగు మీడియమే అయినా పర్లేదు. ఐఎమ్ ట్రయింగ్ టు టాక్ విత్ యువర్ మైండ్ సెట్, యువర్ నాలెడ్జ్, యువర్ ఇంగ్లీష్. చూస్తున్నా ఎక్కడెక్కడ నుంచో వచ్చారు, మొక్కు కూడా ఒప్పేపారు. వీళ్ళు న్యూ జెర్సీ నుంచి, ఐర్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళు అన్నట్టు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ భక్తులు కూడా మూల మీద ఈశాన్య మూల కూర్చొని వీళ్ళు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. ఇక ఒక బోనం అక్కడ రెడీ అయి ఉన్నది, ముగ్గేసారు. ఒక బోనం రెడీ అవ్వడానికి సిద్ధంగా ఉంది. అక్కడ ఫోన్లోనే మేడం బోనం రెడీ చేపిస్తుంది. ఇక్కడ ఏమో అక్క శాఖం మీద పడ్డది, ఇక తొందర ఇవ్వాలని. ఇక అక్కడ పటేల్ ఉన్నాడు, వచ్చినాగా వాడు పటేల్ అలిగిండో మరి ఏందో దూరంగా ఉన్నాడు. సార్ ఎక్కడి నుండి సార్? ఎక్కడి నుంచి వచ్చారు? పాలకుర్తి నుంచి వచ్చిన పటేల్ అన్నట్టు.
సార్ మీ ఎవ్రీ ఇయర్ వస్తారా మరి ఎప్పటి నుంచి వస్తున్నారని? ఇదే ఫస్ట్ టైం. సో వ్యూవర్స్ చూస్తున్నారా, మనకు ఫస్ట్ టైం వచ్చిన ఇది భక్తులు అన్నట్టు. ఏం పేరు సార్? గోవర్ధనచారి. అమ్మగారి పేరు రత్నమాల. సో మీరు సార్కు ఏది వజ్రం లాంటిలో అన్నట్టు, రత్నాలు అంటే అవే కదా. ఏ చోటు నవ్వడం మర్చిపోయినావా లేకపోతే ఇక్కడ పడేసుకున్నావా వస్తా అంటే? ఏం చదువుకుంటున్నారా? థర్డ్ అంటే ఇప్పుడు ఫోర్త్ పోతావా లేదా సెకండ్ అయిపోయిందా? నేను ఒక క్వశ్చన్ అడగాల, నేను మైదాకి ఎందుకు పెట్టుకున్నారు? తెలియదు అని. ఓకే, మమ్మీ పెట్టింది కాబట్టి నేను పెట్టుకున్నాను అంతే. మళ్ళీ ఇంకోటి కమ్మ ఎందుకు పెట్టుకున్నావు? అంతే, నాకు కూడా ఉన్నది కానీ పెట్టలే, హోల్ ఉన్నది. మా ఫ్రెండ్ తీసుకున్నాడు అది డైమండ్ రింగ్ ఒకటి. ఎన్నో క్లాస్ ఇప్పుడు ఏ స్కూల్? సిద్ధార్థ. అరే వ్యూవర్స్ చూస్తున్నారా, సిద్ధార్థ హై స్కూల్లో ఈ పటేల్ గాడు అసలు నారాజుగా ఉన్నాడు. వీడు డేంజర్ గాడు అనుకుంటా స్కూల్లో. మీ టీచర్ని కొడతారా పొగుడతారా? కొడతారట. అగో వీడు నిజంగా హీరో, మరి తెలంగాణ హీరో, ఈ పాలకుర్తి హీరో. వీడు మొత్తానికైతే ఒప్పుకున్నాడు వీడు డైరెక్ట్ టీచర్లు కొడతారని. ఎందుకంటే వీడు టెర్రర్ కాబట్టి వీడు నీతిగా ఉంటాడు. అరే నువ్వు ఇట్లనే ఉండరా, నిన్ను నువ్వు మార్చుకోకరా. మార్చుకున్నావంటే నువ్వు బతకలేవు. ఇక ఈయన రోజు అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ఈక్వల్లాగా పరసలు మొత్తం వెతుకుతాడు. ఏ బ్రో వాట్ ఇస్ నేమ్? అఖిల్. ఏది అఖిలే నాగార్జున వాళ్ళ చిన్న కొడుకు వాళ్ళ ఫ్రెండ్ నువ్వేనా? ఏ ఇక చూసినా జూనియర్ అఖిల్ అటేనా? చూడు ఆ స్మైల్ కూడా అట్నే ఉన్నది, కొద్ది కలరే చేంజ్. ఎన్నో క్లాస్ బ్రో? ఇప్పుడు 10th. పాస్ అవుతావా? నువ్వు ఏ బెంచ్లో కూర్చుంటావు చెప్పు? ఫస్ట్ బెంచ్లో కూర్చుంటావా? అక్క అడగలేదని బాధపడకు, ఫోన్లో బిజీగా ఉన్నావని. ఏం పేరు అక్క? సుకన్య. ఏ ఊరు? పాలకుర్తి. అంతా ఒకటే ఫ్యామిలీ. మరి ఆ పటేలు దగ్గర దగ్గర ఉన్నారని మీ ఒకటే ఫ్యామిలీ అని నేను అనుకున్నా. కాదా? వీడు ఎందుకు అలిగి ఉన్నాడు అసలు? వీనికి అలకకు కారణం ఏంటిదో అర్థమవుతలేదు. అరే 10 రూపీస్ ఏమున్నదిరా, దాని పక్కకు ఇంకా 2 సున్నాలు పెట్టాలరా. 1000 3 సున్నాలు పెట్టు. ఇటు చూడు, ఒక పాట ఉన్నదా? అలిగావా చిట్టి చిలక 10 రూపీస్ కావాలా నీకు? అది చూశారా బ్రో? మనకు ఒక 20 years బ్యాక్ 10 రూపీస్ కోసం అలిగిన రోజు నాకు గుర్తుకొస్తాను. వీడు ఇప్పుడు కూడా 10 రూపీస్ కోసం అలిగిండు గుడికి వచ్చి. అరే గుడికి వస్తే వందలు అడగాలరా, 10 రూపాయలు అడగొద్దు. ఓకే, వీళ్ళది గట్టిగా భక్తి, దేవుని మొక్కలేరు, అందుకే పొయ్యి అంటుకుంటలేదు. నేను కూడా దేవుని ప్రార్థిస్తున్నాను, దేవుడా వీళ్ళని పొయ్యి తొందర అంటుకోవాలి, పొగ మాత్రం తగ్గాలి. అక్క గ్లామర్ వెళ్ళిపోతుంది ఈ పొగకు. అక్క ఏ ఊరు నుంచి వచ్చారు? చౌటుప్పల్ బిడ్డ టైమా? అక్క మీద కూడా మండతలేదు అక్క. ఎంతమంది వచ్చారక్క? ఓ 8 మంది ఫ్యామిలీస్. 8 మంది. 8 మంది. ఇగో చూడండి, మంటతో ఆరాటాలు అక్కలై. మండుతలేదు, కడుపులో మాత్రం మండుతుంది. అక్కడ ఉన్నాడు చూడు, ఆడు ఎట్లా ఆనందిస్తాడు, ఎంటర్టైన్ చేస్తున్నాడు. చిన్నప్పుడు మంట పెట్టి ఊదమనేది మమ్మల్ని. నీకు ఆ పని వెళ్తుంది, ఊది బక్కోను అవుతావు. అక్క ఎవ్రీ ఇయర్ వస్తారా మీరు లేకపోతే ఎలా? అందరు ఫ్రెండ్స్ అన్నట్టు. ఏ చౌటుప్పల్ అంటే మన హైతనార్ అవుతా చౌటుప్పలా? అమ్మ తక్కువ దూరం లేదు అక్క, కేకేసి నేను పడదు. ఎవరు మీ టీం లీడరు? మాట్లాడకపోతే ఎట్లా? అరే ఇంతసేపు ఎందుకు మంటలు? ఇప్పుడు అర్థమైంది, వాడు కూర్చోలేదు. నువ్వు అక్క ఫ్యామిలీస్ మెంబర్స్లో చిన్నోళ్ళు ఒక్కడే? ఏది తిన్నా నువ్వేరా? నువ్వు ఏది అడిగినప్పుడు వస్తుందిరా, ఎందుకంటే ఇగో 8 మంది ఉన్నారు. ఇగో ఈ అక్క చూడు, వాళ్ళు గీత అక్క న్యూస్ పేపర్ పెట్టక్క అందులో.
ఇగో చూడండి, పొయ్యిని అంటియడంలో వీళ్ళు ఆత్రాలు. సో చూడండి వ్యూవర్స్, మనకు చాలామంది వచ్చారు ఇడికి, మనం కవర్ చేస్తాము. అలానే ఇక్కడ ఇగో చూడు, చెట్టు కింద, మంచి చెట్టు కింద ఎంటర్టైన్మెంట్ మంచిగా ఆరాంగా కూర్చున్న పెద్ద మనుషులు. వీళ్ళు ఎక్కంచెలు వచ్చారో, వీళ్ళు ఏందో తెలుసుకుందాం. పెద్ద మనుషులు బాగున్నారానే? ఏం పేరే నీ పేరు? ఇక్కడ అడుగుతాను. నర్సే, ఏ ఊరు నుంచి? మీది సార్? నీ పేరేం పేరు? నా పేరు నర్సే. మరి నేను ఈయన అడిగింది కదా, నీ పేరేం పేరు? నగర్. నా పేరు రామస్వామి. రామస్వామి. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇడికి? మేము దాదాపు ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు అంతే. 10 సంవత్సరాల నుంచి వస్తున్నారు అన్నట్టు. ప్రతి సంవత్సరం వస్తారు మీరు? 3 ఏళ్ళకి ఒకసారి వస్తారు అన్నట్టు మీరు? వస్తుంది కూడా ఆల్రెడీ. మంచిగా మంచిగానే ఉన్నాయి, సౌలతి ఉన్నది. కానీ కొద్దిగా ఎందుకంటే చెత్తకుండా టైప్లో ఇప్పుడు పట్టుకుండా అంటే అది ఇది తినడం అక్కడ నేసుడు, ఆకు ఇత్తర్లు కారం అన్నీ అంత గలీజ్గా. ఒక్కటి నిర్ణయం దీనికి కంటైనర్గా ఇవ్వాలి. చైర్మన్ ఇక్కడ ఇవ్వలేరా మరి? ఉన్నారు సార్. కొద్దిగా ఏంటంటే మీ అసొంటోళ్ళు అప్పుడప్పుడు వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళాలి. ఆల్రెడీ చెప్తున్నాను వ్యూవర్స్ అండ్ ఆల్సో మేనేజ్మెంట్ సిస్టమ్కి, ఇదేంటంటే భక్తుల యొక్క వ్యతిరేక భావన. కొద్దిగా ఏంటంటే శుభ్రత పాటిస్తే తినేటప్పుడు వీళ్ళు తిన్నది తీసుకెళ్ళి ప్రాపర్ డస్ట్బిన్లో వేయడం కోసమని డస్ట్బిన్లు పెట్టేస్తే వాళ్ళే వచ్చి ఆ డస్ట్బిన్లో తిన్నది అక్కడ వేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం తిన్నది మనం తీసుకెళ్ళి నడింట్లో అయితే వేసుకోలేము కదా, అలానే ఒక డస్ట్బిన్లో అట్లా 10 పెడితే ఆ 100 కుటుంబాలు అందులో వేసుకుంటారు. సో ఈయన కింద వేస్తే వాళ్ళకి సగం శిష్టాన్ని పెట్టుకోవాలి, ఆ డబ్బా వేస్తారు, వాళ్ళు నీట్గా ఉంటుంది అంతా. నైట్ వండుకున్నామంటే దోమలకు గలీజుకు దోమలు ఇటు కారం ఇటు ఎంత అంగరంగర అనిపించింది. మంచిగా అనిపించారు నైట్ వండుకున్నామంటే మాకు. ఓకే. ఇప్పుడు వర్షాకాలము మన అందులో అందరూ కొన్ని బిజీలో ఉంటారు. మీకు ఈ ప్రాబ్లం ఎట్లయినా పర్వాలేదు, వాళ్ళకి తెలుస్తుంది, లైవ్లో పెట్టేసిన. కరెక్ట్ సార్. ఇప్పుడు బీజీలో ఉంటే కరెక్ట్. ఇప్పుడు నీట్గా ఇప్పుడు ఒక వచ్చిన చైర్మన్ ఇవ్వాలి అనుకో, కంటిన్యూగా ఉండాలి. మరి కంటిన్యూగా ఏంది ఇట్లా వేయద్దని చెప్పుకోవాలి. వచ్చిన ప్రజలకు చెప్పుకుంటే వాళ్ళు ఇక కొద్దిగా శ్రద్ధ చేసి అల్లేస్తారు. చెత్తకుండా థ్యాంక్ యూ సార్. నేను అక్కడికి వెళ్తే పూజ. సో హాయ్ వ్యూవర్స్, ఇక్కడ చూసినావు కదా, ఇది రెండో ఫ్యామిలీ. కొద్దిగా మంటతలేదు, తంటాలు పడతారు. ఏం లేదులే, మనం బోనం అందియాలంటే తంటాలు పడంది బోనం మనం ఎత్తుకోలేము. అన్ని సుఖంగా వస్తే ఎందుకు పూజకు మనకు ఈ మన మొక్కులు అయితే. ఇక ఈ కోలాగా చూడు, వంగుతలేడు. నీకు వంగి ఇచ్చే టైం వస్తుంది పెళ్ళైన తర్వాత, అప్పుడు వంగ పెడుతుంది. ఉన్నారా ఆల్రెడీ? ఆమె వంగ పెడితే ఆటోమేటిక్ నడువులకు ఇబ్బంది అయితే అప్పుడు. ఏం పేరు బ్రో? ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుండి. ఇక్కడ ఎవరు? మల్కాజ్గిరి నుంచి వచ్చిన బిడ్డ అన్నట్టు. ఇది 5వ ఫ్యామిలీ అనుకుంటా. హైదరాబాద్ నుంచి, హయత్ నగర్ నుంచి, అంబర్పేట నుంచి, మన చౌటుప్పల్ నుంచి, కుకట్పల్లి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఐర్లాండ్ నుంచి కూడా. ఇది వాళ్ళ ఫ్యామిలీ. సో ఇక్కడ పట్నాలు వేసే టైం అండి. ఇగో ఇక్కడ ఒక కోలాగా కూర్చున్నాడు, మొక్క అయిపోయినట్టున్నది, బొట్లు బాగా కనబడుతున్నాయి. చూడండి వ్యూయర్స్, కొబ్బరికాయ కొట్టుకొని తిందామని. మంచిగానే తిను, కోతి లెక్క కాదు. ఇక్కడ పట్నం వేసిన తర్వాత ఉన్నటువంటి కార్యం అండి. ఇక్కడ మనం పట్నం వేసే టైం చూడలేదు.